హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విన్స్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనండి, విషయానికి వచ్చేసేస్తే నేనైతే ఇక్కడ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. పొద్దున్నే లేసేసేసి ఈరోజు పొద్దున్నే దమ్ బిర్యానీ చేశానండి. టిఫిన్ ఏం లేదు, ఎందుకంటే మా పెద్దోడి కోసమని చేస్తున్నాను. వాడికి హాస్టల్కి పంపించాలి కదా అని. మా ఆయనగారు అయితే వెళ్తున్నారండి మా పెద్దోడి దగ్గరికి. ఏం చేద్దామా అని అంటే వాడైతే డాడీ నా కోసం బిర్యానీ చేసి తీసుకురా అని అన్నాడంట. అందుకే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి హాస్టల్కి పంపించడానికని. రైస్ అయితే అవుతుందండి. ఆ రోజు ఇదైతే మండే నాడు లాగండి. మండే నాడు వెళ్ళాడు మా ఆయనగారు. సండే కుదరలేదు. మండే రోజు ఏదో పని ఉంటే వాడి దగ్గర కూడా వెళ్ళేసి వస్తా అని చెప్పాడు. అందుకే వాడికి కాల్ చేస్తే చెప్పాడన్నమాట, నా కోసం బిర్యానీ అయితే తీసుకురా డాడీ అని. అందుకే నైటే చికెన్ తెచ్చేసేసి పెట్టేసుకున్నానండి. దానికోసమే బిర్యానీ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే అవుతుంది. ఆనియన్స్ కట్ చేశానండి. చేసేసి బిర్యానీ అయితే 50% ఉడికింది. రైస్ ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే చికెన్కి అయితే పెట్టేస్తున్నానండి. పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసేసి మసాలా దినుసులు వేసేసి, మసాలా అయితే ఎప్పటికప్పుడే తెప్పించుకుంటానండి. నేను తెచ్చి స్టోర్ ఏం పెట్టుకోను. నాకైతే కుదరదండి స్టోర్ పెట్టుకోవడానికి, మర్చిపోతూ ఉంటానన్నమాట. అల్లం వెల్లుల్లి అప్పుడే రుబ్బుకున్నానండి. నైట్కి రుబ్బుకున్నాను ఫ్రెష్గా మంచిగా తెప్పించేసి. అలాగే అందులో కొంచెం ఆనియన్ వేసేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, ఆనియన్ త్వరగా వేగడానికని. అందులో కొంచెము పసుపు కారము అన్నీ వేసేసేసి కాసేపు అటు ఇటు తిప్పాలండి. ఆనియన్స్ బాగా పచ్చివాసన పోయి ఆనియన్స్ మంచిగా వేగేదాకా తిప్పుకోవాలన్నమాట. చికెన్ అయితే నైటే తెప్పించేసి మ్యాగ్నేట్ చేసుకున్నానండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్, దాల్చిన చెక్క, బిర్యానీ మసాలాలు కొంచెం కొంచెం వేసుకొని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఆయిలు అన్నీ వేసేసుకొని కలిపేసుకున్నానండి. ముందు రోజు కలుపుకుంటే అలాగే పీసెస్ మంచిగా ఉడుకుతాయండి, మంచిగా ఉడుకుతాయి. అందులో ఒకటి పీసెస్ సప్పగా అనేది అనిపించవు. నేనైతే ముందు రోజే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను. ఇట్లా మ్యాగ్నేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. చికెన్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే నాకు వచ్చిన స్టైల్లో నేనైతే దమ్ చేసి చూపిస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా, నేనైతే ఇట్లా అయితే చేసుకుంటాను. చికెన్ అయితే ఆయిల్లో మంచిగా వేగుతూ ఉందండి. అది సిమ్ములో పెట్టేసేసి నేను
మిగతా పనులు చూసుకుంటున్నాను. అలా చికెన్ ముక్కల్ని తిప్పుకునేటప్పుడు ఆ ముక్కలు అనేది చితికిపోకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత చికెన్ మంచిగా వేగినాక చికెన్ పీసెస్ని అయితే ఒక్కొక్కటి మనం బయటికి తీసేసుకుంటున్నాము. పీసెస్ అయితే తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, లేకపోతే చేతులు కాలే అవకాశం ఉంటుంది. అలా కొన్ని పీసులను తీసుకొని కొన్ని అయితే లోపల ఉంచుకోవాలి. వాడైతే ఇప్పుడే లేసాడండి, మా చిన్నోడు లేసేసి హాయ్ చెప్తున్నాడు వచ్చాక. మమ్మీ ఏంటిది ఈరోజు పొద్దున్నే లేసావా అని అంటున్నాడు. అయితే అండి ఇక్కడ బిర్యానీకి చికెన్ అయితే కింద ఇట్లా పీసెస్లు 4-5 పీసెస్లు ఉంచేసేసి దమ్ అయితే పెట్టేసుకుంటున్నానండి. పైన అయితే రైస్ వేస్తున్నాను. నేను పెద్దగా దమ్ బిర్యానీ చేయాలంటే హడావిడి ఏమన్నీ వస్తువులు ఏం తీసుకురానండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకుంటాను. ఇట్లా రైస్ ఒక రౌండ్ రైస్ పెట్టేసేసి మళ్ళీ 4 or 5 or 6 పీసెస్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ దానిపైన రైస్ వేసేసుకోవాలండి. ఆ తర్వాత అంతా లేయర్ లాగా మనం పెట్టేసిన తర్వాత ఫుడ్ కలర్ అయితే వేసేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, నేనైతే ఉంది కాబట్టి పెట్టేసుకున్నాను. ఫుడ్ కలర్ ఉంటే కొంచెం కలర్ అనేది మంచిగా కనిపిస్తుందని ఫుడ్ కలర్ వేస్తున్నాను. అదైతే ఆప్షనల్గా ఎంచుకోండి మీరైతే. నేనైతే గిన్నెలు కడుగుతూ ఉంటే మావాడు తిప్పలు మావాడు పడుతున్నాడండి. వాడైతే ఒకటే హాయ్ చెప్తా ఉన్నాడు పొద్దున్నే లేసేసి. ఇక్కడ చూస్తే మీకైతే అర్థమవుతుంది. దమ్ అయితే పెట్టేసినాను, సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా దమ్ అయితే పెట్టేసుకొని నేనైతే గిన్నెలు చాలా ఉన్నాయని కడిగేసుకుంటున్నానండి. మళ్ళీ నా పనికి నేను వెళ్ళాలి కదా అని త్వరగా అయిపోయిందండి పని అయితే. అలాగే గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత నైట్ అన్నం ఉందండి. నైట్ అన్నం ఉంది, అందులో ఒకటి కర్డ్ ఉంది. దాంట్లో కర్డ్ రైస్ చేశాను, దాంతో మంచిగా కలిపేసేసాను. కర్డ్ కొంచెం సాల్ట్ వేసేసేసి కొంచెం పోపు కూడా వేసేసాను కర్డ్ రైస్కి. వాడికి చాలా ఇష్టం ఇట్లా చేసేసి పెట్టేసేస్తే. మా పెద్దోడు అని చిన్నోడు ఇద్దరు భలే ఇష్టంగా తింటారండి బిర్యానీతో పాటు. నైట్ అన్నమున్నా ఏమున్నా ఇట్లా కలిపేసేసి పోపు వేసామనుకోండి మంచిగా తినేస్తారండి పిల్లలైతే, ఇష్టంగా తినేస్తారు అందరూ ఒకటి. ఇక్కడైతే దమ్ అయితే అయిపోయిందండి. ఇక నేను పార్సల్ పెట్టేద్దామని నేను టిఫిన్ వెతికేసేసి చూసుకున్నాను అన్నమాట. ఇక రైస్ బిర్యానీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చక్కగా మా వాడికి టిఫిన్లో పెట్టేసుకున్నాను. వాడు ఒక్కడే కదండి, వాడితో పాటు ఉంటారు అక్కడ. మళ్ళీ ఈయన కూడా వెళ్తున్నారు కదా, ఈయన కూడా తినేస్తారని మంచిగా పెద్ద టిఫిన్లోనే పెట్టేశాను. చాలా ఇష్టం వాడికండి దమ్ బిర్యానీ అంటే. ఎప్పుడు వచ్చినా మటన్ ఎక్కువ తినడండి మా పెద్దోడు, చికెనే తింటాడు. చికెన్లో ఎట్లా ఫ్రై చేసి పెట్టినా, కర్రీ చేసినా, గ్రేవీ చేసినా, ఇట్లా బిర్యానీ చేసి పెట్టినా, బగారాతో విత్ చికెన్ రెసిపీ ఏదైనా తినేస్తాడండి. వాడికి చాలా ఇష్టం. నేనైతే ఇది పార్సల్ చేస్తూ ఉండే మా వాడైతే, మా చిన్నోడు నాకైతే లెగ్ పీస్ కావాలి, లెగ్ పీస్ ఉంచు అని ఒకటే గొడవ పడుతున్నాడండి. చక్కగా బిర్యానీ అయిపోయిన తర్వాత మంచిగా టిఫిన్లోకి అయితే పెట్టేశానండి మా పెద్దోడి కోసము.
ఇక్కడ వచ్చేసి అయితే కర్డ్ రైస్ కోసము పోపు అయితే పెట్టేసుకున్నానండి. ఇట్లా చక్కగా పోపు వేసేస్తే చాలా చక్కగా తినేస్తారండి పిల్లలు, చాలా ఇష్టంగా తినేస్తారు. నాకు కూడా చాలా ఇష్టం ఇట్లా కర్డ్ రైస్ పోపు వేసేసి చేస్తే కనుక. కర్డ్ రైస్ కూడా వాడికి ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చానండి. ఫైనల్లీ కర్డ్ రైస్ కూడా ప్యాక్ చేసేస్తున్నానండి. దమ్ బిర్యానీ కూడా పెట్టేశాను. ఫైనల్లీ ఇక వీడైతే రెడీ అయిపోయాడండి. వాడి కోసం ఇక 2 నిమ్మకాయలను, ఉల్లిగడ్డలు అండ్ గరిట, చాకు, స్వీట్ పొటాటో కాల్ చేసి తీసుకొచ్చాడు మా ఆయనగారు వాడి కోసము. అది కూడా పెట్టేశానండి. ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.